ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ క్లీం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జై గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునేది ఏంటంటే 2026 గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు. మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు. డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖున 2026 సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది. మరియు ప్రతి ఒక్క 30 రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది. శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది? ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి, వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే. ఆంగ్ల సంవత్సర 2026 ఫలితాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. విదేశీయాన యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధన లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార పదార్థాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియిక ప్రభావం మారితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 2026లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి. ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా. ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం. మేషరాశి జాతకులకి 2026 సంవత్సర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో శనీశ్వరుడు యొక్క దోషకారకత్వం ఎక్కువ ఉంటుంది. కావున మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం అంతా కూడా చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారం అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా జనవరి మాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా సంచారం ఇక్కడ చూసుకుంటే ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి అంతా కూడా మేషరాశికి 9వ రాశి అవుతుంది.
అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా భూలాభాలు సిద్ధించడానికి కానీ, మీరంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవడానికి కానీ ఆశాదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. 45 రోజుల తర్వాత మార్పు అనేది జరుగుతుంది. కావున మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో అంతా కూడా ఇక్కడ రవి సంచారం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా మీకంతా కూడా ఆదాయం తగ్గడం కానీ, ఈ యొక్క ఆర్థికంగా మీరంతా కూడా కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే కనుక రవి భగవానుడు కొంచెం మంచి స్థానంలో అంతా కూడా సంచారం ఉంటారో, ప్రధానంగా ఫిబ్రవరి మార్చి తర్వాత రవి భగవానుడు అంతా కూడా శని భగవానుడితో కలవడం, మరి అంగారకుడు కూడా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడితో కలవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో అంతా కూడా ఈ సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ సంచారం అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎక్కడైతే కనుక రవి భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంటారో, ప్రధానంగా మే 14 తర్వాత మే 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ఉచ్చస్థానంలో సంచారం వల్ల మీకంతా కూడా మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి, ఐశ్వర్యోగం సిద్ధించడానికి, వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉండడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. మే నెల మాసం అంతా కూడా 2026 సంవత్సరంలో. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశిలో సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మరియు ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున ఇక్కడ బృహస్పతి యొక్క వీక్షణ వల్ల మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉంటారు. బృహస్పతి అంతా కూడా అత్యంత లాభసాటిగా సంచారం జరుగుతుంది. కావున మీకంతా కూడా వ్యాపారం లాభాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నతమైన విద్య కోసం అంతా కూడా విదేశీయంలో అంతా కూడా మీరు ప్రయత్నాలు మొదలు చేసుకోవచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానం అంతా కూడా విద్యాస్థానం అవుతుంది. కావున మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. వృత్తిరీత్యా వ్యాపారీత్యా లాభసాటిగా ఉంటుంది. మధ్యవిధుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఆనందమైన జీవితం జీవించడానికి, ఈ యొక్క విద్య ఉన్నతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు మీకంతా కూడా చూసుకుంటే లాభసాటిగా వ్యాపారం అంతా కూడా ఈ యొక్క మే, జూన్, జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. పంచమ స్థానం ఉద్యోగ స్థానం అవుతుంది. సూర్య భగవానుడు ఎక్కడైతే కనుక బలంగా మీకంతా కూడా యోగకరంగా ఉంటారో అంతా కూడా మీకు యోగకరంగా మారుతుంది. ఇక్కడ రవి అంతా కూడా సంచారం ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడు బృహస్పతి పాటు కలియిక ఉన్నప్పుడు మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ, ప్రమోషన్స్ కోసం కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి వ్యాపారంలో అంతా కూడా టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళకి కానీ శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు యోగకరంగా ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో కానీ మీకంతా కూడా లాభసాటిగా ఉండడానికి సూర్య బృహస్పతి కలియిక అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ స్థానాల్లో అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ ఈ యొక్క డిసెంబర్ ప్రాంతంలో అంతా కూడా రవి భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నవమాత్మైన బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో మరియు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. కేతు అంతా కూడా చూసుకుంటే రాశిలో ఇక్కడ చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ఏప్రిల్ నుంచి మీకంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. రాహుకేతులో ఒక సంచారం జరుగుతుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, దానాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం, రాజశ్యామల యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, అన్నదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం వల్ల లాభసాటిగా ఉంటుంది. ప్రతి విషయంలో మీరంతా కూడా ప్రతి అడుగంతా కూడా ఆచితూచి మీరు ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల, ప్రణాళికబద్ధంగా మీ జీవన విధానం ఉంటే గనక జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం. ఇదంతా కూడా గోచార చక్రవశాత్తు మీకు చెప్పడం జరిగింది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతి విషయంలో మీరంతా కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, గురుకటాక్షం వల్ల మీకు లాభసాటిగా వ్యాపార రీత్యా ఉన్నతమైన అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది. జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద, దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద, మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి, మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం. ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది. అదృష్ట యోగం కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృష్ట యోగం అంతా కూడా 2026 సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగవానుడు అత్యంత యోగకరంగా ఉంటారు. అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి, వ్యాపారంలో లాభాలు గణించాలి, పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి, వివాహాది శుభకార్యాలు కలగాలి, మంచి శుభ కార్యక్రమాలంతా కూడా నీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రి నమః.